ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి అన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనను ప్రజలందరూ గుర్తు చేసుకుంటారని తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేశామని, మల్కాజ్గిరి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మారెడ్డి. ఉప్పల్ నియోజకవర్గం చిలకానగర్ డివిజన్లో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. లోకల్ నాన్ లోకల్ అంటే వివిధ జిల్లాల నుంచి ఇక్కడ బతకడానికి బ్రతుకు తెరువు కోసం చాలా మంది వచ్చారు ఓటర్స్. వాళ్ళందరితో మనం ఓట్లు వేయించుకుంటాం. ఇక్కడ ఈ లోకల్ నాన్ లోకల్ అనే పదాన్ని ఫస్ట్ నిషేధించండి జాగిరన్న. ఈ లోకల్ నాన్ లోకల్ అనే పదాన్ని ఫస్ట్ కావడం వల్ల పక్క ప్రాంతంలో ఉన్న ఓటర్స్ ని కలవలేకపోతున్నా, అక్కడ ఓట్లు వేయించలేకపోతున్నా. అదొకటి మీ దృష్టికి తీసుకొస్తుందన్నా, అదొకటి మీరు ఆలోచించాలి. తర్వాత బూతులు ఇచ్చినాం మనం, ఆ బూతులలో పార్టీ కార్యకర్తలే తిరగాలి. దయచేసి కార్యకర్తలు మాత్రం చాలా తక్కువ కనబడుతున్నా. మొన్న మా బూతులుంటే బూతుకు 14 మంది చొప్పున చిలకానగర్ గుట్ట మీద అయితే మా బండి సీరన్ ఉన్నాడు. ఆ గుట్ట మీద బూతు